Hello everyone, this is Dr. Bhaskar Reddy Gatla, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. సో ఈ మధ్య కాలంలో ఓపీడీలో మోలార్ ప్రెగ్నెన్సీస్ అనేవి కామన్గా చూడడం జరిగింది. సో వాటికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మోలార్ ప్రెగ్నెన్సీస్ అనేవి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. మోలార్ ప్రెగ్నెన్సీస్ మనం తెలుగులో కామన్గా ముత్యాల ప్రెగ్నెన్సీ అని పిలుస్తూ ఉంటాం. అండ్ ముత్యాల ప్రెగ్నెన్సీ అనేది దేనివల్ల వస్తుంది అని అంటే abnormal chromosomal numbers in ovum and sperms at the time of fertilization. సో దీనివల్ల మోలార్ ప్రెగ్నెన్సీ అని రావడం జరుగుతుంది. దీంట్లో టైప్స్ ఉంటాయి: పార్షల్ మోలార్ ప్రెగ్నెన్సీ అండ్ కంప్లీట్ మోలార్ ప్రెగ్నెన్సీ. అండ్ యూజువల్గా పేషెంట్కి మంత్ ఆగిపోవడం, ఆర్ బ్లీడింగ్ అవ్వడం, లోయర్ అబ్డమినల్ పెయిన్ లాంటి కామన్ సింటమ్స్ చూస్తూ ఉంటాం. సో ఈ మోలార్ ప్రెగ్నెన్సీస్ని కనుక మనం ఎర్లీ స్టేజ్లో కనుక మనం డయాగ్నోస్ చేయగలిగినట్లయితే సో దీనికి మంచి క్యూర్ అనేది ఉంది. సో మనం యూజువల్గా అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ అండ్ సీరం బీటా ఎస్సిజీ లెవెల్స్ చేయడం ద్వారా వీ కెన్ డయాగ్నోస్ ద మోలార్ ప్రెగ్నెన్సీస్. And once we diagnose the molar pregnancies, so we will be going to risk stratify them like low risk and high risk depending on that single agent and multi agent chemotherapy అనేది అవసరం పడుతుంది. సో వన్ థింగ్ ఎవ్రీబడి షుడ్ నో ఏంటంటే మోలార్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో దీనికి మనకు మెథోట్రెక్సేట్ బేస్డ్ అంటే మెథోట్రెక్సేట్ containing other multi-regimen chemotherapy regimens are also available. సో ఈ రెజిమెంట్స్ యూజ్ చేయడం ద్వారా మనం మోలార్ ప్రెగ్నెన్సీస్ని క్యూర్ చేయొచ్చు. సో ప్లీజ్ బీ aware of this information and kindly share among your family and friends. So thank you.